వాట్స్ ద సెన్స్ సిస్టమ్స్ చూద్దాం. రీసెర్చర్స్ చాలా వేరియస్ సిస్టమ్స్ని ఎక్స్ప్లోర్ చేసిండు. సిస్టమ్స్ ఆర్కిటెక్చర్స్ వేరియస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్ని ఎక్స్ప్లోర్ చేసిండు సెన్స్ డిసాంబిగస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో అవన్నీ ఆర్కిటెక్చర్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఆ సిస్టమ్స్ని 4 కేటగిరీస్లో క్లాసిఫై చేసిండు. అందులో ఒకటి రూల్ బేస్డ్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్. 1 by 1 చూద్దాం. ఫస్ట్ రూల్ బేస్డ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అని ఎందుకు తయారు చేసిండ్రు? పనిపాట కాదు, వాళ్ళు ఒక డిసాంబిగస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తయారు చేసిండ్రు. అంటే ఒకటే సెంటెన్స్కి మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి కదా, ఆ అంబిగ్యూటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ అన్నీ కేటగరైజ్ చేసినాం 4లో. అలా ఫస్ట్ వచ్చేది రూల్ బేస్డ్. రూల్ బేస్డ్ అనేది ఎట్లా అంటే దీంట్లో ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగానే ఒక ప్రాబ్లం ఇచ్చినాకో దాని సొల్యూషన్ ఫైండ్ చేస్తుంది ఆ ప్రీడిఫైన్డ్ రూల్స్లోని. ఈ రూల్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ ఎట్లా పనిచేస్తుందంటే ఇది డిసాంబిగస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పనికి వస్తుంది. ఇది అన్నిటికంటే ఎర్లియస్ట్ మెథడ్స్ అనమాట. ఇది ఆ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేయడానికి అన్నిటికన్నా ఎర్లియస్ట్ మెథడ్ ఇది ఎట్లా అంటే కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ని ఐడెంటిఫై చేస్తుంది బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎట్లా ఈ సిస్టమ్ అని దేనిపైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అంటే డిక్షనరీస్, టరూస్ అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే డిఫరెంట్ వర్డ్స్, దాని మీనింగ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి, దాన్ని ఇది అంటారు. ఇంకా హ్యాండ్ క్రాఫ్టెడ్ రూల్స్ ఉంటాయి. సో ఈ సిస్టమ్ అంటే వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి. హ్యాండ్ క్రాఫ్టెడ్ రూల్స్ పైన, డిక్షనరీస్ పైన, దాని వర్డ్స్, దాని మీనింగ్స్ ఒక దగ్గర ఉంటాయి, దానిపైన డిపెండ్. దీంట్లో యూజ్ చేసే ఆల్గరిథమ్స్ ఫస్ట్ లెక్సికల్ ఆల్గరిథమ్. ఇది అన్నిటికంటే సింప్లెస్ట్, ఓల్డెస్ట్ డిక్షనరీ బేస్డ్ ఆల్గరిథమ్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ద వర్డ్ బ్యాంక్ అపేర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ with the words like money, deposit, the financial sense of the bank is chosen. ఇది ఒక బ్యాంక్ అని ఒక వర్డ్ వచ్చినాకో దాని పక్కన మనీ కానీ డిపాజిట్ కానీ ఆ సెంటెన్స్లో మనీ, డిపాజిట్ వర్డ్స్ ఉన్నాకో అప్పుడు అర్థం చేసుకుంటారు బ్యాంక్ అంటే వాడు ఫైనాన్షియల్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంటారు. అట్లా ఇక ఇంకోటి ఎన్హాన్స్డ్ లెక్సికల్ ఆల్గరిథమ్. ఇది ఇద్దరు తయారు చేసింది. అది ఇది ఆ లెక్సికల్ ఆల్గరిథమ్కి ఎక్స్టెన్షన్, ఇంతకుముందు మాట్లాడుకున్న లెక్సికల్ ఆల్గరిథమ్కి. దీంట్లో సినోనిమ్స్, మోర్ జనరల్ టర్మ్స్, ఇంకా హైపోనిమ్స్ అంటే స్పెసిఫిక్ టర్మ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. దిస్ ఇంక్రీజెస్ ద యాక్యురసీ. దీనివల్ల యాక్యురసీ పెరుగుతుంది, దాని ఎక్స్టెన్షనే. కానీ దీంట్లో ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేసిండ్రు సినోనిమ్స్ని, ఇంకా హైపోనిమ్స్ని, అంటే ఇంకా స్పెసిఫిక్ టర్మ్స్ని హైపోడ్ టర్మ్స్ అంటారు. ఇంకా వాళ్ళ రిలేషన్స్, దీనివల్ల యాక్యురసీ పెరుగుతుంది అండ్ ఇంప్రూవ్స్ ద ఏదైతే డిసాంబిగేషన్ ప్రాబ్లమ్ ఉందో దాన్ని సాల్వ్ చేస్తారు. అంబిగ్యూటీ ప్రాబ్లమ్ ఉంటుంది కదా, అంబిగ్యూటీ ప్రాబ్లం లేని దాన్ని డిసాంబిగేషన్ అని అంటారు. సో ఈ డిసాంబిగేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రక్చరల్ సిమాంటిక్ ఇంటర్ప్రిట్, ఇది ఇంకో కాలం. ప్రపోజ్డ్ బై ఇద్దరు ప్రపోజ్ చేసిండ్రు. ఇది ఏం కన్స్ట్రక్ట్స్ సిమాంటిక్ గ్రాఫ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది యూజింగ్ రిసోర్సెస్ లైక్ వర్డ్ నెట్, డొమైన్ లేబుల్స్, అన్అటెండెడ్ కార్పస్, ఇవన్నిటిని వాడి గ్రాఫ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంకా ఇది ఒక ఇటరేటివ్ ఆల్గరిథమ్ టు మ్యాచ్ ద సిమాంటిక్ గ్రాఫ్స్ ఆఫ్ ద కంటెక్స్ట్ వర్డ్ విత్ ద టార్గెట్ వర్డ్ అంటిల్ ద బెస్ట్ మ్యాచింగ్ సెన్సెస్. సో బెస్ట్ మ్యాచింగ్ సెన్స్ ఐడెంటిఫై అయ్యే వరకు ఇటరేటివ్ ఆల్గరిథమ్ కాబట్టి సిమాంటిక్ గ్రాఫ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటుంది విత్ ద టార్గెట్ వర్డ్తోనే అది కన్స్ట్రక్ట్ చేసినట్టు. సో ఇదైతే అంబిగ్యూటీ అంటే తెలుసు కదా, ఒకటే వర్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఒక సెంటెన్స్కి మంచి మీనింగ్ ఉన్నాయి. సో దాన్ని రిసాల్వ్ చేసేదాన్ని డిసాంబిగస్ అంటారు. సో డిసాంబిగస్ పర్ఫార్మెన్స్ అని పెంచాలి ఎట్ ద ఎండ్ వీళ్ళ మెయిన్ గోల్.